అందరికీ వందనాలు. అస్సలాము అలైకుం. నమస్తే అండి. దేవుడి చిత్తము మనందరము బాగుండాలని కోరుకుంటున్నాను. ఈ లోకంలో భార్య భర్తకు విడిచిపెట్టవచ్చు, భర్త భార్యకి విడిచిపెట్టవచ్చు, బిడ్డలు విడిచిపెట్టవచ్చు, కానీ బంధువులు స్నేహితులు కూడా విడిచిపెట్టవచ్చు, కానీ దేవుడు విడిచిపెట్టడు. దేవుడు సృష్టికర్త అయిన ధర్మరాజై ఉన్నాడు. ధర్మరాజై కరెక్ట్గా ఆయన పాలన చేస్తున్నాడు. దేవుడు కరెక్ట్గానే మనకు పుట్టించాడు, కరెక్ట్గానే ఆయన ఆహారం ఇస్తున్నాడు. మన ఇబ్బందులు, బాధలు, చిక్కులు అన్నీ చూస్తున్నాడండి దేవుడు. ఆయన చూసేవాడే కానీ మనకు మోసం చేసేవాడు దేవుడు కాదు. ఈ భూమి మీద అందరూ మోసాలు చేసేవారే కానీ దేవుడు మాత్రం మోసం చెయ్యడు. మన కడదాకా యాత్ర ముగించినా కూడా దేవుడి దగ్గర మనకు పరలోకం రాజ్యంలో మనకు క్షమకారంగా చూసేది కూడా దేవుడే. ఈ రోజుల్లో అందరూ విడిచిపెట్టచ్చు కానీ దేవుడు విడిచిపెట్టడు. అందుకోసమే ఈ లోకం కొరకు ప్రార్థన చేయాలి. ఈ బంధువుల కొరకు ప్రార్థన, బిడ్డల కొరకు ప్రార్థన, భర్త కొరకు, భార్య కొరకు ప్రార్థన, తల్లిదండ్రి కొరకు ప్రార్థన, తోడపుట్టిన వాళ్ళ కొరకు ప్రార్థన, ఈ సృష్టి కొరకు ప్రార్థన చేయాలి. మంచి ఆహారము దేవుడు ఇస్తున్నాడు కాబట్టి దేవుడి కొరకు ప్రార్థన చేయాలి. అందరి కొరకు ప్రార్థన చేద్దాము. నా దేవా, నా రక్షకుడా, తండ్రి, పరలోకం రాజువై ఉన్నావు, భూలోకానికి ఒక రాజుగా ఉన్నావు. అందరినీ దీవించే దేవ, మంచి పాడి పంటలతో, మంచి ఉద్యోగాలు, చదువులు, జ్ఞానం, మనసు, అయా మంచి మనసు కలిగి జీవించటానికి అనేకుల మంది కూడా రక్షణ పొందిన వారు అయ్యా నీ మార్గంలో నడవటానికి సహాయము దయచేసి అయ్యా ఏ దురాత్మలు కూడా బిడ్డల దగ్గర లేకుండా మీరు కాపాడి, రక్షించి, ఆశీర్వదించి మీరే నాయన బలపరిచి, భద్రపరిచి, మీ రెక్కల కింద భద్రపరిచి, ఆశీర్వదించి మా దేశానికి కాపాడండి అయ్యా. మీ మందిరంలో ఎవరైతే నాయన మిమ్మల్ని ప్రేమించి ఇచ్చిన కానుక నూరెంతలు వేయంతలుగా వాళ్ళకి ఇచ్చి మీరు ఆశీర్వదించి ఘనపరచండి అయ్యా. మందిరంలో మరి నాయన ఈ రోజు వరకు కూడా తండ్రి అయ్యా మైక్ సెట్ లేదు తండ్రి, మీ చిత్తంలోనే మీరే ఆశీర్వదించి ఘనమైన కార్యాలు మీరు జరిపించండి తండ్రి. చిత్తమైన ఆయన నీ చిత్తంలోనే మంచి మందిరం కట్టించావు. మీ మందిరంలో అందరినీ దీవించి ఆశీర్వదించండి, ఘనమైన కార్యము జరిపించండి. ఏ దూర ప్రాంతంలో, ఏ మండలము, జిల్లా, ఆయా విలేజ్లలో ఉన్నవారు కూడా దీవించి ఆశీర్వదించండి. యేసు నామములో అడిగి వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. అందరికీ వందనాలు. యేసు నామములో అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. మీరు కూడా కోరుకోండి. అందరి కొరకు ప్రార్థించండి. ఏ ఉదయం కాలం సమయం మనకిచ్చింది.